నమస్తే వెల్కమ్ టు 10 Max. అసలు రిలీజ్ ఎప్పుడో తెలియని రాజమౌళి సినిమా ప్రమోషన్ల గురించి ప్లాన్ గురించి హాట్ గా మాట్లాడుకుంటున్నారు. కానీ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా మాత్రం సోదిలో కూడా లేదని ఫీల్ అవుతున్నారు. రీ రిలీజ్ సినిమాలకి ప్రమోషన్లు చేస్తున్నారు కానీ 2 నెలల్లో రిలీజ్ అవుతున్న రాజాసాబ్ ప్రమోషన్ల మీద మాత్రం ప్రభాస్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదన్న టాక్ లో నిజమెంత? బాహుబలి రీ రిలీజ్ అయింది. ఈ సినిమా కోసం రాజమౌళితో కలిసి ప్రమోట్ చేశారు ప్రభాస్. ఇంతవరకు ఇష్యూ లేదు గాని రాజమౌళికి ప్రమోషన్లు చేసిన ప్రభాస్ రాజాసాబ్ సినిమా ప్రమోషన్లకు మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే రిలీజ్ కి 2 నెలలు టైం ఉన్నా రాజాసాబ్ ప్రమోషన్లు స్పీడప్ చేయాల్సింది. సరిగ్గా అలాంటి టైంలోనే ప్రభాస్ కోఆపరేట్ చేయడం లేదంటూ సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రభాస్ పెద్దగా ఏ సినిమాకి ప్రమోషన్లు చేసింది లేదు. బాహుబలికి తప్ప ఆ తర్వాత వచ్చిన ఏ సినిమాకి యాక్టివ్ గా ప్రమోషన్లు చేసింది తక్కువే. అయితే ఆ సినిమాలు వేరు, రాజాసాబ్ వేరు. ఎందుకంటే రాజాసాబ్ ని డైరెక్ట్ చేస్తుంది మారుతికి స్టార్ డైరెక్టర్ ఇమేజ్ కానీ, బ్యాక్ టు బ్యాక్ హిట్లిచ్చిన స్టార్డమ్ కానీ, స్టార్ హీరోల్ని డైరెక్ట్ చేసిన స్టామినా కానీ ఉన్న డైరెక్టర్ కాదు. దాంతో ప్రభాస్ పుష్ చేస్తేనే తప్ప రాజాసాబ్ మీద హైప్ కానీ హోప్ కానీ జనాల్లో ఉండే ఛాన్స్ లేదు. రాజాసాబ్ జనాల్లోకి వెళ్లాలంటే ప్రభాస్ రంగంలోకి దిగాల్సిందే, లేకపోతే రీచ్ కష్టం కావచ్చనే డౌట్ క్రియేట్ అవుతుంది ఫ్యాన్స్ లో. రాజాసాబ్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు కానీ అప్పుడెప్పుడో రిలీజ్ చేస్తానన్న ఫస్ట్ సాంగ్ మాత్రం ఇంకా రిలీజ్ మాటే ఎత్తడం లేదు. అసలు ఈ పాటకి సంబంధించి ప్రభాస్ లుక్ కోసమే ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. అసలే ప్రభాస్ యాక్షన్ చూసి బోర్ కొట్టిన కామన్ ఆడియన్స్ రాజాసాబ్ లో వింటేజ్ ప్రభాస్ ని చూడాలని, డాన్సులు రొమాంటిక్ ట్రాక్ తో ఎంటర్టైన్ అవ్వాలని వెయిట్ చేస్తున్నారు. అలాంటి టైంలో సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలా ప్రమోషన్లు చేస్తేనే వర్కౌట్ అవుతుంది, లేకపోతే కష్టమే. మరిప్పటికైనా ప్రమోషన్ల విషయంలో స్లోగా ఉన్న రాజాసాబ్ టీం ప్రభాస్ ని ఒప్పించి ప్రమోషన్లు స్పీడప్ చేస్తారో లేక టైం తీసుకొని లేట్ గా రిలీజ్ చేస్తారో చూడాలి. ఫ్లాప్ మీద ఫ్లాప్. రవితేజ ప్రెజెంట్ కెరీర్ సిట్యువేషన్ ఇది. వరుసగా మా సినిమాలు చేస్తూ బోర్ కొట్టేస్తున్న రవితేజ ఈసారి మాత్రం రూట్ మార్చారు. అసలే ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న సంక్రాంతి బరిలోకి దిగడానికి సరైన సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుని బరిలోకి దిగుతున్నారు. ఇంతకీ రవితేజ ఈ సినిమాలో భర్త మహాశైలకు ఏం చెప్పబోతున్నారు? వరుసగా ఫ్లాపుల్లో ఉన్న రవితేజ తన కొత్త సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. మాస్ జాతర రిలీజ్ అయి సరిగ్గా ఆడియన్స్ అంచనాల్ని అందుకోకపోయినా అక్కడే ఆగకుండా ఆడియన్స్ ని మరిపించడానికి రంగంలోకి దిగారు. తన 76వ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. సంక్రాంతి బరిలోకి దిగుతున్న ఈ సినిమా టైటిల్ తోనే ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తోంది. టైటిల్ ఎదిరిపోయిందంటే గ్లిమ్స్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లింది. రవితేజ వరుసగా చేస్తున్న మాస్ యాక్షన్ సినిమాలకు చెక్ పెడుతూ భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే క్రేజీ క్యూరియస్ టైటిల్ అనౌన్స్ చేశారు. టైటిల్ తోనే ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే అన్న వైబ్ ఇచ్చేస్తున్నారు రవితేజ. అంతేకాదు సినిమాలో రవితేజ వింటేజ్ కామెడీ టైమింగ్ తో అదరగొట్టేస్తున్నారు. కొన్నేళ్లుగా వరుస యాక్షన్ సినిమాలతో బోర్ కొట్టిస్తున్న రవితేజ సంక్రాంతికి పర్ఫెక్ట్ టైటిల్ తో పక్కా ఎంటర్టైనర్ ప్లాన్ చేశారు. ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాగా తెరకెక్కుతోంది ఈ సినిమా. అంతేకాదు చిరంజీవి, ప్రభాస్ సినిమాలున్నాయి కాబట్టి సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటారేమో అనే డౌట్స్ కి చెక్ పెడుతూ సంక్రాంతికి పక్కా రిలీజ్ అని మరోసారి కన్ఫర్మ్ చేశారు రవితేజ. వరుసగా రవితేజ సినిమాలకు మ్యూజిక్ ఇస్తున్న భీమ్స్ ఈ సినిమా కూడా కంటిన్యూ అవుతున్నాడు. టైటిల్ గ్లిమ్స్ కి ఇచ్చిన మ్యూజిక్ ఇంప్రెస్ చేయడంతో ఈసారి కూడా సాంగ్స్ అదిరిపోతాయన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారు ఫ్యాన్స్. మరి 3 ఏళ్ల నుంచి వరుస మాస్ యాక్షన్ చేస్తూ ఫ్లాపుల్లో ఉన్న రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తితో సంక్రాంతికి సాలిడ్ హిట్ కొడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. మరో 3 వారాల్లో భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్నారు బాలకృష్ణ. బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఏ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో లేటెస్ట్ గా జరిగిన ఓవర్సీస్ డీల్ తోనే క్లియర్ పిక్చర్ వచ్చేసింది. ఓవర్సీస్ రేటే ఇన్ని కోట్లయితే మరి అఖండ 2 ముందున్న కలెక్షన్ల టార్గెట్ ఎన్ని వందల కోట్లు? బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న అఖండ 2 డిసెంబర్ 5న థియేటర్లలోకి వస్తోంది.
పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు ఫైనల్ టచెస్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్లు కూడా స్పీడప్ చేసింది. ఇప్పటికే టైటిల్ సాంగ్ ప్రోమోతో అదరగొట్టిన టీం లేటెస్ట్ గా సినిమా మీదున్న అంచనాలు ఏ లెవెల్లో ఉన్నాయో హింట్ ఇచ్చింది. మోస్ట్ అవైటింగ్ మూవీగా ఉన్న అఖండ తాండవం ఓవర్సీస్ రైట్స్ సాలిడ్ రేంజ్ లో సేల్ అవ్వడంతో అంచనాల్ని విపరీతంగా పెంచేసింది. అఖండ తాండవం ఓవర్సీస్ 15 కోట్లకు సేల్ అయింది. బాలకృష్ణ కెరియర్ లోనే ఓవర్సీస్ ఈ రేంజ్ లో సేల్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. దాంతో ఈ హై వోల్టేజ్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి. ఓవర్సీస్ రైట్స్ ఈ రేంజ్ లో ఉంటే ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తం ఎన్ని కోట్లకు జరుగుతుందో, ఎన్ని వందల కోట్లు దాటుతుందో అని లెక్కలేస్తున్నారు. ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్ మొదలుపెట్టిన టీం మ్యాసివ్ నెంబర్స్ ని రాబడుతోంది. 170 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న అఖండ తాండవం ఫస్ట్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ని పీక్స్ లోనే ఉంచుతోంది. బాలయ్య లుక్ దగ్గర నుంచి స్టోరీ ఇంటెన్సిటీ వరకు ఎక్సైటింగ్ గానే రివీల్ చేస్తోంది టీం. దాంతో సినిమా మీద అంచనాలు కూడా నెక్స్ట్ లెవెల్లో పెరుగుతున్నాయి. వీటికి తోడు లేటెస్ట్ గా ఓవర్సీస్ డీల్ కూడా ఎక్సైట్ చేస్తుండటంతో ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ డే ఈజీగా 50 కోట్లు దాటేస్తుందని అంచనా. ఒకవైపు బాలయ్య, మరోవైపు బోయపాటి ఎలివేషన్, తమన్ సాలిడ్ మ్యూజిక్, ఈ కాంబినేషన్ కరెక్ట్ గా కనెక్ట్ అయితే సినిమా వీకెండ్ కే ఈజీగా 200 కోట్లు దాటేస్తుందని నందమూరి అభిమానులు నమ్ముతున్నారు. ప్రెసెంట్ టాలీవుడ్ లో తమన్, అనిరుద్ పేర్లే ఎక్కువ వినిపిస్తున్నాయి. రీసెంట్ గా మీసాల పిల్ల చిక్రీ సాంగ్ ట్రెండ్ అవుతుండటంతో రెహమాన్ బీమ్స్ కూడా జనాల నోట్లో నాంతున్నారు. ఈ లిస్ట్ లో దేవిశ్రీ ప్రసాద్ ఎక్కడా కనిపించడం లేదు, జనాల్లో కూడా వినిపించడం లేదు. మరి మళ్ళీ దేవి ఫామ్ లోకి రావాలన్నా, స్టార్ హీరోలతో బిజీ అవ్వాలన్నా ఒకటే ఛాన్స్ కనిపిస్తోంది. మరి పవన్ కళ్యాణ్ సినిమా దేవి కెరీర్ ని డిసైడ్ చేయబోతోందా? సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చిరంజీవి మీసాల పిల్ల, రామ్ చరణ్ చికిరి సాంగ్ కే వైబ్ అవుతున్నారు జనాలు. 10 రోజుల క్రితం రిలీజ్ అయిన మీసాల పిల్ల నిన్న కాక మొన్న రిలీజ్ అయి అప్పుడే 5 కోట్ల వ్యూస్ దాటేసిన చికిరి, ఇలా టాప్ లో ట్రెండ్ అవుతున్న ఈ 2 పాటలు మిగిలిన మ్యూజిక్ డైరెక్టర్స్ ని టెన్షన్ పెడుతున్నాయి. వాళ్ళలో దేవిశ్రీ ప్రసాద్ కే ఆ ప్రెజర్ ఎక్కువ ఉందంటూ చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో. చిరంజీవి, చరణ్ పాటలు సూపర్ హిట్ అయ్యాయి, ఇక నెక్స్ట్ పవన్ కళ్యాణ్ పాటే రావాలి అంటూ ఓ అభిమాని పెట్టిన పోస్ట్ కి డైరెక్టర్ హరీష్ శంకర్ రిప్లై ఇచ్చారు. ఆ పని మీదే ఉన్నాం, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమాత్రం తగ్గించుకోవద్దంటూ ఫ్యాన్స్ కి ఫుల్ హైప్ ఇచ్చే రిప్లై ఇచ్చారు హరీష్ శంకర్. దీంతో మరోసారి గబ్బర్ సింగ్ మ్యూజిక్ ని మెమరైజ్ చేసుకున్నారు అభిమానులు. అప్పట్లో హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ పాటలు ఇప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్లే. అందుకే మరోసారి ఆ రేంజ్ సాంగ్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు. పుష్ప 2తో దేవి తన సత్తా చూపించినా ఆ తర్వాత కుబేరా, జూనియర్ లాంటి సినిమాలు చేసినా వాటిలో 1-2 తప్ప చెప్పుకోదగ్గ పాటలు పెద్దగా సినిమాలు చేయలేదు. అంతేకాదు ఒక్క ఉస్తాద్ భగత్ సింగ్ తప్ప చేతిలో ఇప్పుడు స్టార్ మూవీస్ కూడా లేవు. అందుకే దేవి కూడా చిరంజీవి, చరణ్ పాటల్ని మించేలా ఆడియన్స్ అంచనాల్ని అందుకొని మరోసారి సినిమాల స్పీడ్ పెంచడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్. మరి ఉస్తాద్ భగత్ సింగ్ తో దేవిశ్రీ పికప్ అవుతారో లేదో, ఆడియన్స్ అంచనాల్ని అందుకుంటారో లేదో, లెట్స్ వెయిట్ అండ్ సీ. హీట్ పెంచేస్తున్న మహేష్ బాబు, శివని నెక్స్ట్ లెవెల్లో ప్రమోట్ చేస్తున్న నాగార్జున, వైరల్ అవుతున్న కమల్, రజనీకాంత్ వీడియో, మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో, ట్రైలర్ లాంచ్ కి రెడీ అవుతున్న నరేష్, ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా నుంచి ఫస్ట్ లుక్ ఈ శనివారం రిలీజ్ చేస్తున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఇప్పటికే హైలో ఉన్న ఈ ఎగ్జైట్మెంట్ ని మహేష్, ప్రియాంక చోప్రా లేటెస్ట్ వీడియోలు ఇంకా పెంచేశాయి. ఈ శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది శివ. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ ని బాగా ప్రమోట్ చేస్తున్న నాగార్జున టీం ప్రెస్ మీట్ లో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. సౌత్ సూపర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్ లో సుందర్ డైరెక్షన్ లో అనౌన్స్ అయిన సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ముంబైలో కంటిన్యూ అవుతోంది. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో కంప్లీట్ మేకోవర్ తో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ మూవీ ద ప్యారడైజ్ మూవీ ముచ్చింతల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇదే వాటి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై. Fashion partner Shoppers Stop.